Good morning, students. Today we will discuss fourth unit, enumerated structures and union types. So first, in this chapter we will have some objectives. What we are going to learn ఏం నేర్చుకుంటాం ఇందులో అన్నది ఒకటి స్ట్రక్చర్స్ అంటే ఏంటి, యూనియన్స్ అంటే ఏంటి, ఎనుమరేటెడ్ టైప్స్ అంటే ఏంటి, అండ్ డెఫినేషన్స్. వాటి డెఫినేషన్స్, వాటి స్ట్రక్చర్స్ అండ్ వీటిని ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్, మరి స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ మీన్ బై హియర్ we have a one structure like derived data types. ఆల్రెడీ మనం డేటా టైప్స్లో నేర్చుకున్నాం కదా. డేటా టైప్స్ టూ టైప్స్. వన్ ఈజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, రైట్? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటాం. ఇంటీజర్స్, ఫ్లోట్స్, క్యారెక్టర్, వాయిడ్, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్లో వస్తాయి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ అదర్ డేటా. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకి డిరైవ్డ్ డేటా టైప్స్ వస్తాయి, లైక్ ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఎనామరేటెడ్స్. ఇవన్నీ ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్ అంటే ఇవి బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో నుంచి తీసుకోబడ్డాయి. అంటే వీటికి కూడా బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అనేవి బేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ రాయాలనుకోండి. స్ట్రక్చర్ అంటే మనం ఇంకా చూస్తాం, అంటే ఒక నేమ్ స్టోర్ చేయాలి. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేయాలనుకోండి. స్టూడెంట్కి రూల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, రైట్, అడ్రస్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి? రూల్ నెంబర్ అనేది ఇంటీజర్ నంబర్స్లో ఉంటాయి, నేమ్ అనేది క్యారెక్టర్స్లో ఉంటుంది, అడ్రస్ అనేది బోత్ నంబర్స్, క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటిని ఒక ఫైల్లో రిజిస్టర్ చేయాలి, లేదంటే ఒక ఫైల్లో స్టోర్ చేయాలి. అప్పుడు మనం ఈ డిరైవ్డ్ డేటా టైప్స్కి వెళ్తాం. బికాజ్ ఇంటీజర్స్, నంబర్స్ అంటే ఇంటీజర్స్, ఓన్లీ ఇంటీజర్స్ నంబర్స్ మాత్రమే స్టోర్ చేస్తాయి. క్యారెక్టర్స్ అంటే ఓన్లీ నేమ్స్ని మాత్రమే స్టోర్ చేస్తాయి. అడ్రస్ అంటే బోత్. సో ఇలాంటి ఆల్ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేయడానికి మనకు ఒక రికార్డ్ కావాలి. దాన్ని మనం ఏమంటామంటే డిరైవ్డ్ డేటా టైప్ స్ట్రక్చర్స్ అంటాం, రైట్? నౌ వి విల్ డిస్కస్ దట్. ఫస్ట్, డేటా టైప్ డెఫినేషన్ అంటే ఏంటి? టైప్ డెఫ్ అని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. టైప్ డెఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ నేమ్ టు డేటా టైప్ విచ్ క్రియేట్స్ ఏ న్యూ టైప్. అంటే ఒక ఎగ్జిస్టింగ్ డేటా టైప్కి ఇంకొక పేరు పెడితే దాన్ని టైప్ డెఫ్ అంటాం, రైట్? దిస్ విల్ బీ యూస్డ్ ఎనీవేర్ ఇన్ ద టైప్ ఈజ్ పర్మిటెడ్. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి? ఇది ఒక ఫార్మాట్ ఇచ్చాం. టైప్ డెఫ్ అని యూజ్ చేస్తే దేన్నైనా, ఇక్కడ ఐడెంటిఫైయర్ అని ఉంది. ఐడెంటిఫైయర్ అనేది ఒకదానికి నేను వాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఇంటీజర్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, 3 సబ్జెక్టులు ఉన్నాయి. సో ఈ 3 సబ్జెక్టులు అనేవి నేను ఇవన్నీ ఇంటీజర్సే కదా. సో ఇంటీజర్స్కి బదులు నేను మార్క్స్ అని రాసుకుంటాను. మార్క్స్, రైట్? ఇక్కడ రాసాను చూడండి, మార్క్స్. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, దిస్ ఈజ్ మార్క్స్. మార్క్స్ అనేది ఏంటి? ఇంటీజర్ కదా. సో నేనేమంటున్నాను, ఇంటీజర్ అని డైరెక్ట్ యూజ్ చేయకుండా దీనికి ఇంకో పేరు పెడుతున్నాను, దెన్ మార్క్స్, రైట్? సో టైప్ డెఫ్ విల్ రీనేమ్ ది ఇంటీజర్ విత్ అనదర్ నేమ్, రైట్? అంటే మనం ఇంటీజర్నే యూజ్ చేస్తున్నాం, బట్ ఇంటీజర్కి వేరే పేరుతో యూజ్ చేస్తున్నాం కాబట్టి టైప్ డెఫ్ అంటాం దీన్ని, రైట్? సో ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ దిస్ టైప్ డెఫ్ అంటే ఏం లేదు, మనం ఒక డేటాని స్టోర్ చేస్తున్నాం, ఇంటీజర్ని స్టోర్ చేస్తున్నాం అనుకుందాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ 10. ఇది నా డేటా స్టోర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ మై ఇంటీజర్ వేరియబుల్ ఏ, value is 10. 10 will be stored in a, right? This what kind of value will store in a? Integer. That I mentioned that this is a integer. This is basic built-in data type, right? Built-in data type. సో ఈ బిల్ట్ ఇన్ డేటా టైప్ని నేను వేరే పేరు పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, ఒక వేరియబుల్ అంటే ఆల్ఫాబెట్ అని పెట్టాను. ఆల్ఫాబెట్ ఏ ఈజ్ ఈక్వల్ 10. మరి ఆల్ఫాబెట్ అనేది మనకు డేటా టైప్లో లేదు కదా. సో నేను ఇది ఒక డేటా టైప్, వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్ అని చెప్తున్నాను. ఏ డేటా టైప్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, టైప్ డెఫ్ ఇంట్. ఇక్కడ ఏంటి? ఆల్ఫాబెట్. అంటే ఆల్ఫాబెట్ అనేది నాకు ఇంటీజర్ లాగా వర్క్ అవుతుంది.
అంటే ఎవ్రీ టైం నేను దానికి ఒక పేరు అనదర్ నేమ్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ బిల్ట్ ఇన్ డేటా టైప్ దట్ వి కాల్డ్ ఎస్ ద టైమ్ డెఫ్. నౌ క్లియర్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇయర్ మెయిన్ స్టార్ట్. ఇక్కడ టైప్ డెఫ్ ఇంట్ మార్క్స్ అంటే మార్క్స్ అనేది ఇంటీజర్ లాగా వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ ఇంట్ అనే యూజ్ చేయకుండా డైరెక్ట్ subject1 subject2 subject3 అంటే ఇంటీజర్ ప్లేస్లో మార్క్స్ అని తీసుకున్నాను. రైట్. సో నౌ ప్రింట్ మార్క్స్ ఎంటర్ చేయాలి. 3 సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ ది 3 సబ్జెక్ట్స్ మార్క్స్. స్కాన్ఎఫ్ సేమ్ 3 సబ్జెక్ట్స్ కాబట్టి పర్సెంటైల్ డి 3 సబ్జెక్ట్స్. యాంపర్సెండ్ subject1 subject2 subject3 ఏం చేస్తుంది మనం ఎంటర్ చేసిన మార్క్స్ subject1లో స్టోర్ చేస్తాయి, subject2లో స్టోర్ చేస్తాయి, subject3లో స్టోర్ చేస్తాయి. అందుకోసం మనం యాంపర్సెండ్ యూస్ చేసాం. యాంపర్సెండ్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ దట్ వాల్యూ. నౌ ప్రింట్ ది ఆల్ 3 సబ్జెక్ట్స్ మార్క్స్. పర్సెంటైల్ డి జస్ట్ యాంపర్సెండ్ తీసేస్తే మనకి ప్రింట్ఎఫ్లో యూజ్ చేస్తాం. ప్రింట్ఎఫ్లో యాంపర్సెండ్ రాదు, స్కాన్ఎఫ్లో యాంపర్సెండ్ వస్తుంది. స్కాన్ఎఫ్ యూస్ టు రీడ్ అండ్ ప్రింట్ఎఫ్ యూస్ టు డిస్ప్లే. రైట్. ఇక్కడ దీన్ని బట్టి ఏమొస్తుంది మనకు అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సబ్జెక్ట్స్ 80 60 70 ఇలా 3 సబ్జెక్ట్స్ ఎంటర్ చేశాను. అప్పుడు ఏమవుతుంది మార్క్స్ ఇన్ ద 3 సబ్జెక్ట్స్. అప్పుడు ఏం చేయాలి subject1 డైరెక్ట్ 80 70 60 అనుకుందాం ఏదో ఒకటి. సో ఇవి ఎట్లా స్టోర్ అవుతాయి, subject1లో 80 స్టోర్ అవుతుంది, subject2లో 70 స్టోర్ అవుతుంది, subject3లో 60 స్టోర్ అవుతుంది. ఇలా అంటే ఈ మార్క్స్ మనం డైరెక్ట్ ఇంటీజర్ అని మెయింటైన్ చేయకుండా మార్క్స్ అనేది ఇంకో డేటా టైప్ తీసుకొని ఆ డేటా టైప్లో మనం వేరియబుల్స్ని ఇచ్చాం. ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ డేటా టైప్. సో ఈ డేటా టైప్ మనకు బిల్ట్-ఇన్ డేటా టైప్లో లేదు కాబట్టి బిల్ట్-ఇన్ డేటా టైప్ నుంచి ఒకటి తీసుకున్నాం. ఇంటీజర్ అనేది నాకు బిల్ట్-ఇన్ డేటా టైప్. సో ఇంటీజర్ అనేది మార్క్స్ లాగా యాక్ట్ అవుతుంది. మార్క్స్ని నేను ఇంటీజర్లో స్టోర్ చేసుకుంటున్నాను. అలా యూజ్ చేయాలి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వేరే పేరు పెట్టామనుకుందాం. ఇప్పుడు అంతెందుకు మన కాలేజ్ పేరే ఉంది MVN. ఇక్కడ student1 student2 student3. మరి ఇదేంటి student1 student2 student3 అంటే ఏంటి, నంబర్సా నేమ్సా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏంటిది, ఇది ఒక నేమ్ అని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకుందాం. నేమ్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ టైప్ డెఫ్ యూజ్ చేయాలి కదా. ఎందుకు టైప్ డెఫ్ యూజ్ చేయాలంటే నేను MVN అనేది డేటా మనకి C లాంగ్వేజ్లో ఉండదు. MVN అనేది డేటా టైప్ ఉండదు. అందుకోసం మనం బిల్ట్-ఇన్ డేటా టైప్ నుంచి వేరే పేరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేశాను, క్యారెక్టర్. ఇక్కడ దేనికి మారుస్తున్నాను, ఏ పేరు మారుస్తున్నాను, MVN అని మారుస్తున్నాను. క్యారెక్టర్ నుంచి MVN. సో ఏడైతే నేను MVN పిలుస్తానో అది నథింగ్ బట్ క్యారెక్టర్. అప్పుడు నాకు ఈ వాల్యూ స్టోర్ చేస్తాయి. నా క్లియర్. నెక్స్ట్ enumerated data types. So in this enumerated data types we must identify its values, identifier and its values. It used to ఏంటిది, it must declare identifier and its value ఉండాలి, identifier ఉండాలి. So because it derived from the integer type, it operates the same as a integer ఎలా అయితే వర్క్ చేస్తుందో ఈ enumerated data type కూడా అలాగే వర్క్ చేస్తుంది. సో ఈ నామ్ అని పెడతాం, దీని కీవర్డ్ అది ఈ నామ్. టైప్ నేమ్ అంటే మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నంబర్స్ ఇస్తున్నాను అనుకో, నమ్ ఇది నేమ్. member1 అంటే element1 మనం ఏం రాయాలనుకుంటున్నాం అది. member2 member3 లైక్. ఇక్కడ ఏం చేసినాం, enumerated data type which identifier along these are the values. Remember that these are the values it stores. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని టైప్ డెఫ్కి ఇనామరేటెడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇనామరేటెడ్ ఇంటీజర్ లాగా వర్క్ చేస్తుంది అలాంగ్ విత్ ద ఐడెంటిఫైర్ అండ్ ఇట్స్ వాల్యూ. రైట్. టైప్ డెఫ్లో ఏమవుతుంది, జస్ట్ టైప్ డెఫ్లో మనం ఏదానికన్నా ఒకదానికి డైరెక్ట్ ఇన్బిల్ట్ డేటా టైప్స్ యూజ్ చేయకుండా అనదర్ నేమ్ తోటి మనం యూజ్ చేస్తాం. రైట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏం చేస్తున్నాం, ఇనామరేటెడ్కి డెమాన్స్ట్రేట్. ఇక్కడ కలర్స్ని స్టోర్ చేస్తున్నాం. ఇనామరేటెడ్ కలర్, ఇది ఇనామరేటెడ్ డేటా టైప్ నేమ్. రైట్. ఇది ఇనామరేటెడ్ మనకి కీవర్డ్ రెడ్ గ్రీన్ బ్లూ.
ఇక్కడ C1 Subscribe now and press the bell icon. Never miss an update.